శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 16 మే 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ అష్టమి గురువారం ఉదయం 7:19 వరకు, తదుపరి నవమి, నక్షత్రము మఖా నక్షత్రము రాత్రి 7:06 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు, గుళికా కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగంట కాలము ఉదయం 6 నుండి 7:30 వరకు, వర్జము ఉదయం 6:01 నుండి 7:45 వరకు, దుర్ముహూర్తము ఉదయం 9:45 నుండి 10:40 వరకు, అలాగే మధ్యాహ్నము 2:55 నుండి 3:46 వరకు, అమృత గడియలు సాయంత్రం 4:29 నుండి 6:13 వరకు ఉన్నగా చెప్పబడుతుంది. అలాగే ఈరోజు విశేషంగా మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంచెం ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఈ రోజు పూర్తయ్యే సమయానికి పనులు పూర్తి కాకపోవడము, ఆ పనులు కాలేదు అనేటువంటి అసంతృప్తితో మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. డబ్బు కూడా చేతికి వందినట్లుగానే అనిపిస్తుంది, కానీ వారు ఏదో ఒకటి పెండింగ్ పెట్టడము, ఆ విధంగా మీరు అనుకున్న ఏదైతే మీరు కార్యాచరణ ఉందో పూర్తి కాకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. కాబట్టి ఇతరులకు మీరు డబ్బు ఇచ్చే విషయంలో కొంచెం తేదీలను పొడిగించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు మీరు వారి ద్వారా మాటలు పొందకుండా ఉండడం జరుగుతుంది. అలాగే వృషభ రాశి వారు అనుకున్న సమయంలో డబ్బు అందకపోవడం జరిగేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీరు ఏదైతే ఇవ్వాలో వారు మిమ్మల్ని ఒత్తిడి చేయడము, వారి ద్వారా మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. అలాగే మిథున రాశి వారు పెద్దలు మీ యొక్క ఉన్నతాధికారుల ద్వారా మన్ననలు పొందినప్పటికీ మీ కింద వృత్తి వారు ఎవరైతే ఉన్నారో సకాలంలో మీకు అనుకున్న పని చేయకపోవడము, వారి ద్వారా మీరు ఒత్తిడి ఎక్కువగా తీసుకునేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే కర్కాటక రాశి వారు మీ యొక్క ఆహారము లేదా మీ యొక్క దినచర్యలు ఏవైతే ఉన్నాయో మీకు ఇబ్బంది కలిగించే విషయంగా ఉన్నాయి, కాబట్టి వాటిని నియంత్రించే విధంగా మీరు ప్రణాళిక చేస్తారు. అలాగే వృత్తిలో ఉన్నవారికి ఏదైతే పనితీరు ఏదైతే ఉందో మెరుగుపరచడానికి కొన్ని సలహాలు సంప్రదింపుల ద్వారా ఉత్తమ ఫలితాలు పొందేటువంటి దిశగా మీరు నడవడం వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సింహరాశి వారు మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు సరి అయిన నిర్ణయాలతోటి ఎప్పుడు ఏ పని చేస్తే మీరు సత్ఫలితాలు పొందుతారో మీ ద్వారా చేయించడము, అనుకున్న తరువుగా అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా మిమ్మల్ని వారు దిశానిర్దేశం చేయడం ఈరోజు జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో కొన్ని ఈరోజు చేసే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఉత్తమ ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే కన్యా రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. మధ్యవర్తుల ద్వారా ఏదైతే మీరు ప్రయోజనాలను ఆశిస్తున్నారో వారి ద్వారా అవన్నీ కూడా అనుకూలంగా మీకు సమయానికి అందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే తులారాశి వారు మీరు రుణ సంబంధిత బాధలు ఏవైతే ఉన్నాయో ఒక పరిష్కారం ద్వారా వాటి అన్నింటినీ కూడా తొలగించుకునేటువంటి శక్తి మీకు ఆపాదింపబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గత కొద్ది రోజులుగా ప్రమోషన్కి సంబంధించిన వాటి గురించి మీరు వేచి చూస్తున్నారో వాటికి ఒక వార్త మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు కొంచెం ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నప్పటికీ అన్నీ కూడా మీ యొక్క మనోధైర్యం వలన ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలాగే కొన్ని వ్యాపార సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సరి అయిన నిర్ణయాలు తీసుకొని ఒక ఇబ్బంది నుంచి బయటపడేటువంటి సూచన మీకు ఈరోజు కనబడుతూ ఉంది. అలాగే ధనుస్సు రాశి వారు వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉన్నప్పటికీ కుటుంబ పరంగా మీ యొక్క వ్యవహార శైలి అంటే దాన ధర్మాల విషయంలో కానీ మాట ఇచ్చే విషయంలో కానీ వారు సంతృప్తి చెందకపోవడము, వారు వాటిని అభ్యంతరం పెట్టడము ఇటువంటివి మీకు ఇబ్బంది కలిగేటువంటి సూచనగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మకర రాశి వారు ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువ ఉండే సూచన కనబడుతూ ఉంది. అలాగే మీరు గత కొద్ది రోజులుగా ఏదైతే ఉద్యోగం కానీ నూతన వ్యాపారం కానీ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటి నుంచి ఒక వార్త వచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు ఖర్చుతో కూడుకొని మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అంటే రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చినా ఎక్కడా కూడా లెక్క చేయకుండా మీ పని అయితే చాలు అనేటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఈరోజు పనులన్నీ పూర్తి చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే తల్లిదండ్రులు ఇబ్బందుల్ని మీరు మనసులో ఉంచుకొని వారికి అనుకూలంగా నేను వ్యవహరించాలి అనేటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళడము,
కుటుంబ పరంగా అంటే సంతానం సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీనరాశి వారు ఈరోజు ఆహారపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. అంటే ఫుడ్ పాయిజన్ అనేటువంటి సూచన ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఉదర సంబంధిత ఇబ్బందులు పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. మీరు వృత్తి ఉద్యోగాల్లో ఉత్తమమైన ఫలితాలు ఉత్తమమైనటువంటి నిర్ణయాలతో ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండడం వల్ల కొంచెం సమయానుకూలంగా మీరు పని చేయకపోవడం బట్టి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు విశేషంగా మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ దేవాలయంలో శివాలయం ఉన్నట్లయితే శివుడికి ప్రదక్షిణ చేసి స్వామివారికి విశేషంగా ఈరోజు మల్లెపూలతోటి అంటే ఈ మాసంలో విశేషంగా వచ్చేటువంటి మల్లెపూలని స్వామివారికి అర్చన చేసినట్లయితే, అలాగే విశేషంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసినట్లయితే మీ యొక్క ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచన కనబడుతుంది. అలాగే రావి చెట్టు ఉన్నట్లయితే ఆ రావి చెట్టుకి అశ్వత్థనారాయణ వృక్షానికి ప్రదక్షిణ చేసినట్లయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే విశేషంగా దాన ధర్మాలు అంటే ఏం చేస్తే దాన ధర్మాలు ఉంటే బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నట్లయితే లేదా వీళ్ళు ఉన్నట్లయితే చలివేంద్రం కానీ మంచినీటి పంపిణీ కానీ మజ్జిగ దానం కానీ లేదా ఆహారం ఏదైనా సమర్పించినట్లయితే ఉత్తమ ఫలితాలు ఈ నెలలో పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నరనారాయణ సేవ అంటారు. అంటే దేవుడికి మనం ఎంత సేవ చేస్తున్నామో విశేషంగా మనం చేసేటువంటిది మన చుట్టుపక్కల వారికి కూడా చేయడం వల్ల నారాయణుడి యొక్క అనుగ్రహం పొంది సత్ఫలితాలు పొందుతారని చెప్పడం జరుగుతుంది. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పంచాంగాన్ని మీకు చెప్పడం జరిగింది. శుభం భూయాత్.